కానీ పోలీసులు కూడా బాగా తినేశారు కదమ్మా ఓఫిర్ గారి దగ్గర. చాలా తిన్నా. 10 లక్షల దాకా తిన్నారమ్మా పోలీసులు. ఇచ్చారు కదమ్మా. అయితే మొత్తానికి ఒక 5 లక్షల దాకా తిన్నారు. దారుణం కదా. ఏమ్మా 15 లక్షలు తీసుకున్నారు పోలీసులు ఒక్కళ్ళే. అందరూ జడ్జి కానీ పోలీసులు కానీ. అన్న ఇప్పుడు ఓఫిర్ గాడి బెండు తీయాలంటే కరెక్ట్ పర్సన్ మీరే అన్న, కరెక్ట్ ప్లాట్ఫామ్ మీరే అన్న. పరువు తీయాలన్నా లేకపోతే వాడి క్యారెక్టర్ బయట పెట్టాలన్నా అసలు వాడేంటి అని లోకానికి ప్రపంచానికి తెలియాలన్నా ఇంకొకరు గొర్రెచ్చి మందలో చేరకుండా ఆపాలి అన్న కరెక్ట్ పర్సన్ ఎవరంటే మీరే అన్న. మేము మిమ్మల్ని బాగా గట్టిగా నమ్ముతున్నాం అన్న. ఓఫిర్ బెండ్ తీసేది మీరే. ఆ నమ్మకంతోనే మేము ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించామన్న. పాయింట్ నెంబర్ 1, నా సైడ్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలి అని అన్నా ఐఎమ్ రెడీ అన్న. ధర్మో రక్షితి రక్షిత అంతే అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మా చెప్పండి. అమ్మా చెప్పండి. అదేంటంటే వీళ్ళది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అదే వైరల్ చేశారు, అది రాంగ్. అది రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి. రిపోర్ట్ ఎవరిచ్చారమ్మా అది? సిపి గారును మన పిఎస్ నుంచి వెళ్ళింది, సిఐ ఎస్ఐ వీళ్ళందరూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అందరూ రాసింది పంపించారు కోర్టుకి ఇచ్చారా? ఓకే. అయితే వీళ్ళందరినీ నిల్చోబెట్టారు కోర్టుకి పిలిచి. అవన్నీ అందరు వచ్చారా? అందరు వచ్చారు. యూట్యూబ్ ఛానల్ అందరినీ నిల్చోబెడితే ఏం చేశారంటే ఒక అడ్వకేట్ పెట్టుకొని, సార్ మాకు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడానికి లేదు ఛాన్స్, మాకు లోయర్ కోర్టుకి వేయండి, మేమేమి ఏమంటారు బాంబులు పెట్టలేదు, రేపులు చేయలేదు, ఎవరిని మీరు చంపలేదు, హైకోర్టులో ఇంత చిన్న మ్యాటర్ హైకోర్టు దాకా తీసుకొచ్చారు వీళ్ళు, మాకు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ రావడానికైనా ఉండాలి కదా మేము వాదించుకోవడానికి, మాకు లోయర్ కోర్టుకి ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ పెట్టుకున్నారు. వాళ్ళు పెడితే జడ్జి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదమ్మా. అందులో వాళ్ళకి బీజేపీ సపోర్ట్ ఉందన్నారు అప్పుడు. మనకు కదా 99% వరకు మనకి 1%. వాళ్ళు 99% వాళ్ళకి ఉంది సపోర్ట్. 99% ఉంటుంది సపోర్ట్ ఉంటుంది కదా. బీజేపీ అయినా ఇప్పుడు పొలిటికల్ గా కూడా బీజేపీ వాళ్ళే అప్పుడు రిలీజ్ చేయించింది వాళ్ళకి. అదే అందుకనేసి మన లోయర్ కోర్టు చేశారు. కానీ మనకి కోర్టుకి పంపించారు, కాబట్టి ఇంకా రాలేదు కోర్టు దగ్గరికి. అయితే అక్కడ ఉన్నంత పాస్ 10 days కి 1 week కి 15 days కి వచ్చింది వాయిదాలు. ఓకే, రీడ్ చేసుకుంటే ఇక్కడ అంత ఫాస్ట్ గా రాదు, టైం పడుతుంది. టైం పడుతుంది. 1 month కోర్సు 3 నెలల కోసా కేసులు పడతాయి ఇక్కడ. కాకపోతే వాళ్ళు శిక్ష పడేది మాత్రం పడేది. ఇప్పుడు వాళ్ళ ఎవిడెన్స్ ఏమి చూపించరు కదా, ఎట్లా లేవు కదా. అదే మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది స్టూడెంట్స్ చూపించండి అంతే కదా. ఒక్క దాంట్లో నడుస్తుంది ఇప్పుడు మంది. కానీ పోలీసులు కూడా బాగా తినేశారు కదమ్మా ఓఫిర్ గారి దగ్గర. చాలా తిన్నా. 10 లక్షల దాకా తిన్నారమ్మా పోలీసులు. ఇచ్చారు కదమ్మా. అయితే మొత్తానికి ఒక 5 లక్షల దాకా తిన్నారు. దారుణం కదా. ఏమ్మా 15 లక్షల దాకా 15 లక్షలు తీసుకున్నారు పోలీసులు ఒక్కళ్ళే. మొత్తం అందరూ జడ్జి కానీ పోలీసులు కానీ. ఈ వాయిస్ అంతా బ్రేక్ అయిపోతుందమ్మా, ఎందుకు సిగ్నల్ లేని దగ్గర ఉన్నారా? లేదు, ఇంట్లో ఉన్నానమ్మా. మరి వాయిస్ అంతా బ్రేక్ అయిపోతుంది మీది. అంటే ఇప్పుడు లేదు లేదు, నేను ఊరు వెళ్తున్నామ్మా ఇప్పుడు. నేను రావడానికి మళ్ళీ చెప్పే కదా, ఈ కొంచెం బాబు కూడా వస్తానంటున్నాడు. శివ గారు ఫోన్ చేశారా నీకు అడ్వకేట్స్? ఏం చేయలేదు. మొన్న నేను అప్పుడు మీ దగ్గర నంబర్ తీసుకున్నాను కదా,
ఉమ్. అప్పుడు నేను శివ గారికి కాల్ చేస్తే శివ గారు లిఫ్టే చేయలేదు అసలు. నాకు ఏంటంటే పర్సనల్ ఆంటీది సైట్ విషయమై ఒక గొడవ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆంటీ ఒక్కటే అయిపోయింది అక్కడ. వీళ్ళు మళ్ళానా? ఆంటీ అయ్యారు ఆంటీ. ఆ, ఇప్పుడు ఆంటీకి వీళ్ళిద్దరు ఆంటీ అయ్యారు. ఏంటంటే 40% ఇచ్చేయమంటున్నారు ల్యాండ్ లో. అయితే ఆమె 10% అంటే దగ్గర 1300 గజాలు అంటే 500 గజాలు దగ్గర దగ్గర ఇచ్చేయమంటున్నారు వాళ్ళు ఇద్దరికి. 40% అంటే అంతే కదా, ఈమెకి ఏమో. ఇద్దరికి 250 ఇచ్చేయమంటున్నారు. ఎందుకమ్మా అంత డిమాండింగ్ వీళ్ళు? అయితే ఈమెమందంటే నేను 100 గజాలు ఇస్తాను, అది ₹1,00,000 రిజిస్ట్రేషన్ అమౌంట్ తెచ్చుకోండి, మీరు రిజిస్ట్రేషన్ చేస్తాను అనింది ఆవిడ. ఓకే ఓకే, అందులో తప్పు లేదుగా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎవరి దానిలో పెట్టుకోవాలి అంతే కదా. ఏమంటారు, రిజిస్ట్రేషన్ అమౌంట్ 20 లక్షల దాకా అవుతుంది. ₹1,00,00,000కి 20 లక్షలు 20% అంటే 18% ఫైన్ చేసి ఇంకో 2 lakhs పడుతుంది. మొత్తం 20 లక్షలు పెట్టుకోండి అయ్యా, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అన్నదామా. అయినా నాకు తెలియకడుగుతామ్మా, ఇప్పుడు అసలు వాళ్ళకి అలా కాదు, ఆవిడే చేసి ఇవ్వాలంట వీళ్ళకా రిజిస్ట్రేషన్ తో సహా ఆవిడే చేసి ఇవ్వాలంట. నాకు డౌట్. ఇప్పుడు అంత ఇష్యూ జరిగింది కదా, అప్పుడు మనం కూడా వెళ్ళాము. ఇంత ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళిద్దరికి 250 ఆమె ఎందుకు ఇవ్వాలి? ఈమెకి అంటే ఈమె ఇవ్వాల్సిన డబ్బులకి అవి అడుగుతున్నారా? అదే వీళ్ళు చేసిన పనికి అనేసి అడుగుతున్నారు వాళ్ళు. 2 నెలలు 3 నెలలు నిద్రపోకుండా రాత్రి పని మేము వర్క్ చేసాం. అవునవును. అందుకని చెయ్యను అంటే కంటైనర్ వేసినప్పుడు 1,00,000 అడ్వాన్స్ ఇచ్చారంట వీళ్ళు. ఇచ్చినప్పుడు శివగారి డబ్బులంట. తర్వాత 5 లక్షలేమో వాళ్ళ అల్లుడి దగ్గర నుంచి తెప్పించి ఆంటీ మొత్తం ఇచ్చేసిందంట. అయితే జనాలకి వాళ్ళకి పంచే దాంట్లో మళ్ళీ ₹1,00,000 2 లక్షలు అట్లా ఖర్చు పెట్టారంట వాళ్ళు. ఇవైనా అవైనా అని చెప్పేసి ఏవో చెప్పుకుంటే కోర్టు ఖర్చులైనాయి, ఇయర్స్ వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం సిక్కి ఇచ్చాం అని చెప్పి ఆంటీ ముందైతే ఇవ్వలేదట. అవేమి ఇవ్వకుండా 6 లక్షలు లెక్క చెప్పి 6 లక్షలు ఆగారు ఇప్పుడు ఆంటీ దగ్గర. అయ్యయ్యో పాపం. మాకు 6 లక్షలు కావాలి, 2 నెలలు మేము తిరిగాము అది అంటే ఏం చేస్తున్నాడు, మీరు నాకు ఫోన్ చేయొద్దు, మీరు నాతో మాట్లాడొద్దు, మీరు పంపిస్తాను ఒకసారి ఏమో నేను మీ వాయిస్ అంతా బ్రేక్ అయిపోతుందమ్మా. పని చేయట్లేదు ఏమన్నా, మొత్తం కట్ అయిపోతుంది, మొత్తం ఆగాగు అట్లా వస్తుంది. ఇచ్చి ఇచ్చేసి ఆ రోజే కాస్ట్ చేసుకున్నాడు ఆయన. ఒకటే గోల్గా మీరు ఇద్దరు అయిపోయారు అది అంటే మళ్ళీ ఒక్క నిమిషం ఉండండి, లేకపోతే నేను కట్ చేసి చేస్తాను. అమ్మ నేను కట్ చేసి చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. హలో, ఎవరండి? హలో, ఎక్స్ప్రెషన్ ప్రవీణ నేనండి మాట్లాడేది. చెప్పండి. నేను ప్రవీణ మాట్లాడుతున్నాను అన్న. నేను ఓఫీర్ మినిస్ట్రీస్ లో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళమన్నా. నేను ఓకే, ఓఫీర్ మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చారా? బయటకు వచ్చేసామన్నా. వెరీ గుడ్ అమ్మా. అక్కడ పద్ధతులు అవి ఏమి నచ్చక బయటకు వచ్చేసామన్నా. అదినే కాక ఓఫీర్ గారి క్యారెక్టర్ కూడా మంచిది కాదు అని చెప్పి మాకు చాలా కనిపించింది అన్న, అందుకే మేము బయటకు వచ్చేసామన్నా. ఓకే. యాక్చువల్లీ నేను మీకు ఫోన్ చేసిన పర్పస్ ఏంటంటే అన్న, ఇప్పుడు మొన్న రీసెంట్ గా మీది వాయిస్ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది కదన్న మీ ఛానల్ నుంచి. అవునండి, అవునవును, అది నేను బయట పెట్టి ఒక వీడియో చేశాను. ఇప్పుడు దాని మీద మీది కేసు నడుస్తుంది కదన్న కోర్టులో. అవును. దానికి సంబంధించిన దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశానన్నా. మీరు ఏమనిపోతే నేను ఇది రికార్డ్ చేసుకోవచ్చా కాల్? చేసుకుంటన్నా. ఓకే, చెప్పండి. అంటే వాడి నా మీద ఆల్రెడీ కేసు ఒకటి అయితే ఆ రోజు రికార్డు బయట పెట్టినందుకు వాడు 2 కానిస్టేబుల్స్ వచ్చి నన్ను తీసుకెళ్లారు. తర్వాత ఏమైందంటే మా ఊళ్ళో చాలా మంది వచ్చి నన్ను విడిపించుకొని బయటకు తెచ్చారు. అది తర్వాత ఇది నన్ను 3-4 సార్లు సిఐ పిలిస్తే నేను వెళ్ళాను. అది మామూలుగా అది కోర్టుకి అయితే వేసారు, నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా పిలిస్తే నేను వెళ్ళాలి కదా మామూలుగా. అది అంటే ఏమైంది అసలు దీని గురించి? మీరు ఎవరు అసలు? మీరు ఓఫీర్ మినిస్ట్రీ నుంచి అంటే ఈ వీడియో నేను అప్పుడెప్పుడో అప్లోడ్ చేశాను, మళ్ళీ వాళ్ళు డిలీట్ చేశారు. మీకు ఎట్లా తెలిసింది ఇది? ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు మేమందరం విన్నామన్నా.
ఓకే. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇంకెన్నాళ్ళు అని చెప్పి ఇట్లాగా ముసుగులో గుద్దులాట. హ్మ్. తప్పు చేసిన వాడు ఓఫీర్. హ్మ్. ఏ తప్పు చేయకుండా మీరు ఆ వీడియో రికార్డింగ్ బయటికి ఆ ఆడియో రికార్డింగ్ బయటికి మీరు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని లోపల పెట్టారు. అవును. మిమ్మల్ని ఆగమాగం చేశారు. హ్మ్. ఇంకా ఎన్నాళ్ళు అని చెప్పి మాకు నచ్చట్లేదన్నా. ఇంకెన్నాళ్ళు అని చెప్పి సైలెంట్ గా ఉంటాము. ధర్మం కోసం మనం కూడా పోరాడాలి కదా. కొంచెం హ్మ్. ఇప్పుడు ధైర్యం వచ్చిందన్నా. ఓకే. ఏదో ఒకటి చస్తే చచ్చాము, లేదంటే బతికితే బతికాము, చస్తే చచ్చాము, బయట హ్మ్. నిజాన్ని మాత్రం బయటకు పెట్టాలి హ్మ్. అని చెప్పిన వ్యూతో మేము ఇప్పుడు బయటకు వస్తున్నామన్నా. హుహు. చాలా ఇప్పుడు మీరు హిందుత్వంలోకి వచ్చినట్టేనా? హిందుత్వంలోనికి వచ్చేసామన్నా మేము. చాలా సంతోషం. ఏంటంటే అన్న మేము బ్రాహ్మిన్స్ అన్న స్టార్టింగే. అయ్యో! హ్మ్. అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల క్రిస్టియానిటీలోకి వెళ్ళడం, అక్కడ నిజాలు ఘోరాలు అన్ని చూడటము. హ్మ్. ఇప్పటిదాకా చూసిన ఘోరం ఒకటైతే ఓ రంజిత్ తోఫిర్ ఇంకొక ఘోరం అనమాట. వాడు చాలా మంది అమ్మాయిలను వాడుకుంటున్నాడు. అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. నేను ఆడియోలు బయట పెట్టిన తర్వాత గూడా చాలా మంది ఇట్లా టార్చర్ పెడతాడు, బ్లాక్‌మెయిల్ చేస్తాడు, దాడులు చేస్తాడు, కొడతాడు, రిక్కీలు చేస్తాడు. వీడి గురించి నెగెటివ్‌గా పోస్ట్ పెట్టినందుకు గూడా సికిందర్ అనే ఒక పాస్టర్‌ని దాడి చేశాడు. ఎడ్వర్డ్ విలెంకుంటన్ మీద బెదిరించాడు. కంప్లెయింట్ అన్ని ఇచ్చాడు. కరెక్టే చాలా అన్న. మందిని గూడా ఇటు జైల్‌లో పెట్టించాడు పాస్టర్‌లను. అన్ని కరెక్టే అన్న. ఇయన్నీ కరెక్టేనా? అన్ని కరెక్టే అన్న. ఓకే. అంటే ఎందులో అసలు తప్పు హ్మ్. చేయలేదు అనడానికి లేదు. అన్నిట్లో మీరు ఏవైతే చెప్పారో హ్మ్. ప్రతి ఒక్క దాంట్లో వీడు అక్రమంగా ప్రతిదీ చేసిందే అన్న. హుహు. వాడిని హ్మ్. వాడిని కప్పిపుచ్చుకోవడానికి వాడిని ఏదో పెద్ద లోకానికి వాడేదో పెద్ద మంచోడు, పెద్ద ప్రవక్త అని చెప్పుకుంటాడు కదన్న అన్ని చోట్ల. అవును. మధ్యకాలపు మహాప్రవక్త వాడిని చెప్పుకోవడానికి అని అపోస్తలుడైన చెప్పి పౌలు అని చెప్పుకుంటాడు. నేను అపోస్తలు మామూలు పాస్టర్‌ని కాదు. అపోస్తలుడైన నుంచి పౌలు నుంచి దేవుడు పంపించాను అంటుంటాడు. వాళ్ళ దేవుడికి ఒక ప్లాట్ఫామ్ లేదన్న. వాళ్ళ దేవుడు ఎట్ట పుట్టాడో వాళ్ళకే తెలీదు. జనాభా లెక్కల్లో లేడు, ఏం లేడు. వాళ్ళే ఆహ్, పెద్ద ఏదో గ్రేట్ అని చెప్పి చెప్పుకుంటారు. తీరా చూస్తే ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు యూద వంశం అని అంటే హ్మ్. మామ కోడలు పడుకుంటే వంశం వచ్చింది. ఆ వంశం అన్నారంతా. హ్మ్. మీరు ఏదైతే చెప్పారో హ్మ్. కరెక్ట్ గా అవన్నీ చేశారన్న ఓఫీర్. వాడు కరెక్ట్ అని లోకానికి ప్రూవ్ చేసుకోవడానికి హ్మ్. అన్- అవన్నీ చేశాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా చేస్తున్నాడు అన్న వాడు కరెక్ట్ అని చూపించుకోవడానికి. అవునా? ఏంటది? ఇప్పుడు మీది కోర్టులో నడుస్తుంది కదన్న, హైకోర్టులో నడిచింది కదన్న మొన్నటిదాకా మీది. అవును. ఇదంతా కళ్యాణి అనే ఆవిడ మీకు ఇది ఐడియా హైకోర్ట్ ఉందన్న. వరకైతే వెళ్ళలేదు. నాకు తెలిసి ఇది హైకోర్ట్ వరకేం వెళ్ళలేదు. మామూలు లోకల్ కోర్ట్‌లో ఈడనే. మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ మీకు ఏంటి తెలిసిన అనంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అదే ఈ కేసు హైకోర్టులో ఆల్రెడీ అప్పీల్ అయ్యింది. హ్మ్. అయితే ప్రవీణ్ గారు, అభిమన్యు గారు, మీరు అభిమన్యు గారు మీరందరూ ఛార్జెస్ అవి పెట్టుకోలేక అటు నుంచి ఇటు తిరగలేక మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ హ్మ్. కేసుని మీరు లోయర్ కోర్టులో కేసుకోవాలి అని చెప్పి పిటిషన్ ఏదో పెట్టుకున్నారంట కదన్నా. అలాంటిది ఏమీ లేదులే గానీ చెప్పండి. ఆ! ఆ, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మేము విన్న ఇన్ఫర్మేషన్ స్వయంగా మేము చెప్తున్నాం అనమాట. ఓకే. హైకోర్టు నుంచి ఇది లోయర్ కోర్టుకి తీసుకొని రావడానికి పిటిషన్ వేసుకున్నారు. సరే హైకోర్టు కూడా దానికి అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. హ్మ్. ఇంకొన్ని రోజుల్లో ఆ కేసు లోయర్ కోర్టుకి వచ్చేస్తుంది. హ్మ్. లోయర్ కోర్టుకి వచ్చేసిన తర్వాత అన్న హ్మ్. కళ్యాణి అనే ఆమె మీకు ఐడియా ఉందా అన్న? అప్పుడు అంటే కళ్యాణ్ ఆవిడ నాకు ఎవరు కళ్యాణి? ఆ, ఈవిడ ఓఫీర్ గారికి రైట్ హ్యాండ్ అన్న. ఎక్కడుంటది ఈవిడ? ఈవిడ మియాపూర్ లో ఉంటుంది. జనప్రియ అపార్ట్మెంట్స్ ఈవిడది. జనప్రియ అపార్ట్మెంట్స్ కళ్యాణి. ఓకే. ఆ! మియాపూర్. ఆ! ఈమె క్రిస్టియన్ కాదు, హిందూనే. వాళ్ళ ఇంట్లో ఇంకా పూజలు జరుగుతుంటాయి. కానీ ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్కి వెళ్తుంది. బాప్తిజం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఆ! ఈ ఓఫీర్నేమో గురుగారు అని చెప్పి పిలుస్తుంది. ఆ! అయితే ఇప్పుడు ఈ కళ్యాణి ఆమె మధ్యలో ఎందుకు వచ్చింది అని అంటే, ఓఫీర్ది ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది కదన్నా. అవును. ఈ ఓఫీర్ కేసుని హ్యాండిల్ చేసేది కళ్యాణిని ఇంకొక లాయర్ ఇద్దరు కలిసి దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. ఓకే. హ్మ్. కళ్యాణి గారు ఏం చేస్తున్నారంటే, హ్మ్. వన్స్ ఆ కేసు మీరు ఇప్పుడు ఏదైతే కేసు ఉందో ఓఫీర్ గారు మీరు ఇప్పుడు ఏదైతే కేసు నడుస్తుందో కోర్టులో, హ్మ్. వన్స్ అది లోయర్ కోర్టుకి వచ్చేసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, హ్మ్. కళ్యాణి వాళ్ళు ఓఫీర్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే మీ మీదే తిరిగి కేసు వేద్దాము. ఎట్లా అంటే హ్మ్. ఎవిడెన్స్ ఏం లేకుండా ఏదో ఫాల్స్ రికార్డింగ్ చూపించేసి ఇట్లా చేసేసి మా పరువుని తీయాలని చూస్తున్నారు. హ్మ్.
అని చెప్పి మీ మీదే తిరిగి ఒక కేసు వేసి ఉమ్, సంథింగ్ చెప్పారన్న సిపి ఎస్పీ వీళ్ళందరినీ మనం డబ్బులు పెట్టి కొనేయడం వీళ్ళందరినీ మన గ్రిప్ లో ఉంచుకోవడము వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు వన్స్ లోయర్ కోర్టుకు వచ్చేసిన వెంటనే ఉమ్, అని చెప్పి చెప్పిందన్న. అయితే ఈ తర్వాత ఏమైతుందంటే వన్స్ వాళ్ళకి సిపిఎస్పి వీళ్ళందరూ మద్దతు ఇచ్చారనుకో ఓఫిర్కి ఆ, మిమ్మల్ని వాళ్ళు ఎట్లా అంటే మీ మీద ఓఫిర్ తప్పేమీ లేదు, ఉమ్, ఓఫిర్ కరెక్టే అని చెప్పి మీతోనే చెప్పించి ఏదో మిమ్మల్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడమో లేకపోతే బెదిరించడమో లేకపోతే ఇంకోటి చేసి మిమ్మల్ని ఓఫిర్ తప్పేమి లేదు, తప్పంతా నాదే, నేనే అనవసరంగా రికార్డింగ్ ని కావాలని బయటికి తీసుకొచ్చాను, ఓఫిర్ కరెక్ట్, ఓఫిర్ క్యారెక్టర్ మంచిదే అని చెప్పి మీతోనే అంటే చెప్పించాలి నాకు అని చెప్పి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ వీడియో యూట్యూబ్ లో కూడా లేదు. మీరు మాట్లాడుతుంటే నేను మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు వాడు చేసుకోనన్నా. నన్ను కూడా డబ్బులు పెట్టుకొని నా ద్వారానే చెప్పిద్దాం అనుకున్నాడా? అవునన్నా, ట్విస్ట్ ఏంటో తెలుసా అన్నా? నేను వాడు చర్చికి వచ్చి గొర్రెలు అనుకుంటున్నాడా, కొండ గొర్రెలు అనుకుంటున్నాడా? సరే అది కాదు విషయము. ఇప్పుడు వీడు జడ్జిని, లాయర్ను, పోలీసులు అందరూ కొనేసి అట అంటే అసలు కొంచెం చెప్తుంటే నాకు అది ఎట్లా అదే అనిపిస్తుంది. అన్నా. అంటే ఈ విషయం మీకు ఎట్లా తెలుసు? ఆ, నాకు ఎట్లా తెలుసు అని అంటే మేము కళ్యాణి గారితో మేము మాట్లాడాము. అంటే ఓకే, ఆవిడ మాతో మీరు ఈ మామూలు రికార్డులు పెట్టారు, మీరు కళ్యాణితేనా? ఆ నేను అది అవునన్నా. వినలేదు. ఒక రికార్డు సగం సగం విన్నాను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మళ్ళీ ఆ రికార్డు మళ్ళీ వింటాను. ఒక్కసారి వినండి అన్న రికార్డింగ్ లో పిన్ పాయింట్ గా నోట్ చేసింది ఉమ్, ఏంటి అని అంటే, ఒకసారి ప్రవీణ్ మనకి దొరికిన వెంటనే లోయర్ కోర్టుకి వచ్చేసిన వెంటనే ఆ ఉమ్, కేసు ఏదైతే ఉందో ఉమ్, దానిని మనకి అనుకూలంగా మార్చుకొని ప్రవీణ్ ని మనకి అనుకూలంగా మార్చుకొని ఉమ్, ఓఫిర్ది ఏమీ తప్పు లేదు, ఉమ్, ఎవిడెన్స్లు ఏమీ లేవు కాబట్టి ఓఫిర్ గారిది తప్పు లేదు, ఉమ్. ప్రవీణ్దే తప్పంతా. దీంతో పాటు మీ వెనకాల ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక 8-10 మందిని వీళ్ళే చేరుస్తారంట. ఆ? ఆ ఓఫిర్ గారిది తప్పేమీ లేదని చెప్పి వీళ్ళే మీ వెనకాల నుంచోబెడతారంట. అంటే ఎట్లా అంటే అన్న, మీతో పాటు ఒక 10 మంది, మీ సైడ్ వాళ్ళు ఒక 10 మంది వచ్చి ఓఫిర్ తప్పు లేదు అని చెప్పేలాగా. ఓకే. ఆ. అప్పుడు ఏమవుతుందన్న, తప్పు మీరే అని మీ అంతటా మీరే అంటే ఒప్పుకున్నట్టు అవుతుంది నేను కదా. నా వెనక ఎవరెవరో నేను ఎందుకు పిలిపించుకుంటా? నా వాళ్ళు నేను పిలిపించుకుంటా, నా టీంలో నేను పిలిపించుకుంటా, నాకు సాక్ష్యంగా అనుకూలంగా చెప్పుకోవడానికి. వీళ్ళు చేసే పని అన్న. వీళ్ళు చేసే పనా? వీళ్ళు చేసే పని ఏంటంటే మీ వెనకాల మనుషుల్ని వీళ్ళే ఇస్తారు, ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళని. ఉమ్, వీళ్ళు ఏంటంటే తప్పంతా ప్రవీణ్దే అని చెప్పి చెప్తారు వీళ్ళు, మీరు ఉమ్, కూడా తప్పంతా నాదే అని చెప్తారు. ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే అన్న, వాళ్ళు మీ మీద కేసేస్తారు, ఇలాగా మా ఎవిడెన్స్ ఏమీ లేకుండా మా మీద ఇట్లాగా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టారు. ఓకే, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం వల్ల మా ఇప్పుడు పరువుకి నష్టం ఇది ఓకే. జరిగింది. ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు ఉమ్. దీనికి సంబంధించి ఆధారాలు అడిగితే ఆ కళ్యాణి మాట్లాడిన రికార్డు ఆధారాలు మనం చూపించవచ్చు కదా? చూపించచ్చు అన్న. కళ్యాణి క్లియర్ గా మాట్లాడింది అన్న, నేను మీకు పంపించిన వీడియోలో క్లియర్ గా ఉంటుంది చూడండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ముందు అంత సీన్ లేదు. ఎందుకంటే నేను ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎవరు పడితే వాళ్ళని సాక్షులుగా నేను కోర్టుకు తీసుకెళ్ళడం కాని పని కదా. ఒకటి, ఉమ్. నన్ను డబ్బులు పెట్టి కొంటానన్నా వాడు ముందు కొనమని చెప్పు, తర్వాత చూద్దాము. నాకు వ్యతిరేకంగా నా అంతటా నేను ఎందుకు సాక్ష్యం చెప్పుకుంటా? నేను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ రికార్డు నాది కాదు, ఆ రికార్డు నాకు సంబంధం లేదని చెప్పి వాడే చెప్పమను. వాడు అలా అయితే ఎందుకు చెప్పగలుగుతాడా? చెప్పాడన్నా? చెప్పడుగా. వాడు ఆల్రెడీ ఆ రికార్డు నాది అన్నట్టు వాడు ఒప్పుకున్న వీడియో సాక్ష్యాలు కూడా నాకు ఉన్నాయి. నేను కోర్టు ఓకే. దగ్గరికి వెళ్ళి ఆ వీడియో సాక్ష్యాలు చూపించాను, సార్ ఈ రికార్డు వీడిదా కాదా వినండి. ఉమ్. ఇంకోటి ఏంటంటే వాడు పర్సనల్ విషయం అన్నాడు అనుకో, నా లైఫ్ పర్సనల్ విషయం. మరి నీ పర్సనల్ విషయం అన్నాడు ఒక చర్చి పాస్టర్ ఉండి అలా చేయకూడదు కదా. ఎందుకంటే నేను ఇది ఎందుకు బయట పెట్టానంటే, ఇలాగా మాట్లాడుకొని బూతులు తిట్టుకున్నవి, రంకులు, సంబంధాలు చాలా మందివి చాలా రకాలుగా ఉంటాయి అందరివి. కానీ పర్టికులర్ గా ఖచ్చితంగా. వీడి ఎందుకు బయట పెడుతున్నానంటే, వీడిని నమ్మి కొన్ని గొర్రెలు చర్చికి వెళ్తున్నాయి, కొన్ని జీవితాలు అవునన్నా. ఉన్నాయి. వీడు మంచోడని, వీడు ఒక శుద్ధ పూస అని, వీడు ఒక దైవజనుడు అని, వీడు చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నాడు కదా. వాళ్ళల్లో చైతన్యం రావాలంటే వీడి నిజ స్వరూపం బయట పెట్టాలి. వీడొక పెట్టాలని పార్టీ, ఖచ్చితంగా. వీడొక రాజకీయ పార్టీ పెట్టి ఏమన్నాడు, నా పార్టీలో మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ఎవరన్నా ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయాలంటే వాడిని మర్మంగాలు కోసేస్తాను, అలాంటి చట్టం అవునన్నా. తీసుకొస్తాను అన్నాడు. ఫస్ట్ వీటికి కోసేయాలన్నా. వీడు ఎన్ని చేసిండు? అబ్బో లెక్కలేదన్నోయ్. సో అంటే 2 డౌట్లు ఉన్నాయి. డౌట్ నెంబర్ 1, నేను మిమ్మల్ని ఎందుకంటే
మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నన్ను నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే అన్న. నేను ఎవరిని నమ్మే ఛాన్స్ అనేది లేదు. నా వాళ్ళు నేను పెట్టుకుంటాను. ఓకే అన్న. నేను ఇంకొక విషయం ఏంటంటే మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? అన్న ఇప్పుడు ఓఫిర్ గాడి బెండు తీయాలంటే కరెక్ట్ పర్సన్ మీరే అన్న. కరెక్ట్ ప్లాట్ఫామ్ మీరే అన్న. ఉమ్, పరువు తీయాలన్నా లేకపోతే వాడి క్యారెక్టర్ బయట పెట్టాలన్నా అసలు వాడేంటి అని లోకానికి ప్రపంచానికి తెలియాలన్నా ఉమ్, ఇంకొకరు గొర్రెొచ్చి మందలో చేరకుండా ఆపాలి అన్న కరెక్ట్ పర్సన్ ఎవరంటే మీరే అన్న. ఓకే. మేము మిమ్మల్ని బాగా గట్టిగా నమ్ముతున్నాం అన్న. ఉమ్, ఓఫిర్ బెండ్ తీసేది మీరే. ఉమ్, ఆ నమ్మకంతోనే మేము ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచించామన్న. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు మమ్మల్ని నమ్మచ్చు అన్న. ఎందుకనంటే ఉమ్, ఎవరన్నా మాట ఒక్కటే చెప్తారు, మేము మీకు మద్దతు ఇస్తున్నాము, మేము మీకు మద్దతు ఇస్తున్నాము అని చెప్పి, కానీ విత్ ప్రూఫ్స్ తో ఎవరు సబ్మిట్ చేయరు కదన్నా. అవును. మేము ఓఫీర్కి అగైనెస్ట్ గా ఉన్నాము, ఇదిగోండి మీ మీద ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను రికార్డింగ్ కూడా మీకు పంపించాను కదన్నా. అవును, పంపించారు. విత్ ప్రూఫ్స్ నేను ప్రొవైడ్ చేసినప్పుడు నేను మమ్మల్ని నమ్మచ్చు అన్న. మేము డబ్బులుగా అంత అమ్ముడిపోయే వాళ్ళం కాదన్న. లేదు, అది మీరు అమ్ముడుపోయినా అమ్ముడుపోకపోయినా ఇంకొకటి ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. ఎవరితో ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడతాను. ఎవరిని ఎక్కడ నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి అనేది మాకు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏది లేకుండా నేను వాడి మీద వీడియో యూట్యూబ్ లో పెట్టను కదా. వాడు ఎట్లా అనుకున్నాడు, వీడిని కేసు పెట్టి జైల్లో పెట్టించాలని చెప్పి నాకు ఇప్పుడు నేను ఒకరిని ఎదుర్కొంటున్నాను అంటే నేను వాడి స్ట్రెంగ్త్ మొత్తం గమనించేవాడు. గత 4-5 years నుంచి మొత్తం గమనించే నేను ప్రిపేర్ అయి ఉన్నా. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. నేను మీతో ఖచ్చితంగా టచ్ లో ఉంటాను. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికినా చెప్పండి. ఇది నేను వీలైనంత వరకు పబ్లిష్ చేస్తాను. ఎందుకు పబ్లిష్ చేస్తానంటున్నానంటే నా మీద జరుగుతున్నది నేను బయటకు ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది. ఖచ్చితంగా అన్న. అన్న ఇంకొకటి, చెప్పండి. వీళ్ళంతా మీకు మద్దతు ఇచ్చిన తర్వాత మీ మీద పరువు నష్టం దావా వేసి మీ మీద 1.5 కానీ 2 కోట్లు కానీ మీ దగ్గర నుంచి డబ్బులు లాగి మిమ్మల్ని 3 years కానీ 4 years కానీ జైల్లో పెట్టించాలి అని చెప్పి మొత్తం పక్కాగా ప్లాన్ వేసారన్న. ఏంటి తిరిగి మీ మీదే కేసేసి మీ దగ్గర నుంచే డబ్బులు లాగి మళ్ళీ మిమ్మల్ని జైల్లోకి పంపించే ప్లాన్ వేసారన్న. వాళ్ళని కవర్ చేసుకోవడానికి. ఫైనల్ గా చెప్పేది ఇది అన్నా. నేను మీకు రికార్డింగ్ పంపించాను కదన్నా, ఒక్కసారి అది క్లియర్ గా కంపల్సరీ ఇప్పుడే వింటాను. విన్న తర్వాత మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా అన్న. నా సైడ్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలి అని అన్నా ఐఎమ్ రెడీ అన్న. ధర్మో రక్షితి రక్షిత అంతే అన్న మాకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అన్న. జై శ్రీరామ్.